హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనమైతే ఇక్కడ ఎస్ఆర్పురం ముందు ఒక కట్ అయితే ఉంటుంది, శివాలయంకి అయితే వచ్చాము. అక్కడ భైరవ స్వామి గుడి కూడా ఉంది, అంటే భైరవ. ఇక్కడ మంచి పల్లెటూరు వాతావరణం, అంతే ఇదంతా కూడా పల్లెటూరు వాతావరణమని. ఇక్కడ చూడండి, గేదె పెయ్యి అన్నమాట. అలాగే అక్కడ 2 గేదెలు ఉన్నాయి, అది కూడా మీకు అంతా చూపిస్తాను. అలాగే ఇక్కడ కూరగాయలు కూడా అన్నీ ఉన్నాయి, చూసారు కదా. కూరగాయలు అన్నట్టు ఇక్కడ అమ్ముతున్నారు. ఇదంతా కూడా అంటే మంచి నాటు పద్ధతులు అనమాట. మనకి ఏది కూడా మందు వేసి అంటే డిపి అవన్నీ వేస్తారు కదా, అలాంటివి ఏం కాదు. పేడ గత్తం అవన్నిటితో అయితే వండించారు, ప్యూర్ ఆర్గానిక్ అనమాట. అది తీసుకుంటా చూడండి, ఓకేనా. ఫ్రెండ్స్, అలాగే చుట్టూరు చూసుకుంటే మనకి పల్లెటూరు వాతావరణము. అక్కడే 2 గేదెలు అయితే ఉన్నాయి, దాంట్లో నుండి ఒక గేదె పిల్ల అనమాట. ఇది చూసారు కదా, చాలా మంచి వాతావరణం. అక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. మన ఊరు సోంపేట అటు సైడ్ వెళ్తుంటాం కదా, సేమ్ ఇలానే ఉంటుందన్నమాట. ఇలాంటి పొయ్యిలే కనిపిస్తాయి ఊర్లో మ్యాక్సిమము, కర్రల పొయ్యిలు. అలాగే మనం శివాలయంకి అయితే వెళ్ళాము. శివాలయంలో పూజ అన్ని చేయించుకున్న తర్వాత పక్కనే భైరవ స్వామి ఉన్నారనమాట. అక్కడ కూడా పూజ చేశాక మనం రిటర్న్ వచ్చేటప్పుడు మనకైతే అక్కడ అంటే ప్యూర్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అయితే అమ్ముతున్నారు ఆంటీలు, ఓకేనా ఫ్రెండ్స్. అక్కడైతే మనం చూసారు కదా, మన ఆనపకాయలు, టమాటీలు, అలాగే కాలీఫ్లవర్స్, మనకి ఉల్లిపాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు, గోరు చిక్కుడుకాయలు, అన్ని రకాలు కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళతో అడిగాము, మీరు ఏ టైంలో తీసుకుని వస్తారంటే మార్నింగ్ వెళ్ళి తీసుకుని వస్తారంట. డే మొత్తంకి అమ్ముతారన్నమాట ఇక్కడ, ఓకేనా. అలాగే ఆనపకాయలు చూసారు కదా సైజు ఎంతగా ఉన్నాయో. అలాగే అక్కడ చూసుకుంటే మనకి సిటీల సైడ్ చిన్న టమాటీలు, అక్కడైతే చాలా పెద్ద టమాటీలు చూడండి. అలాగే కళాయిలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి, ఓకేనా ఫ్రెండ్స్. టమాటీలు, అలాగే వంకాయలు, మనం తీసుకున్నాం, టమాటీలు తీసుకున్నాం, చిక్కుడుకాయలు తీసుకున్నాం, అలాగే దుంపలు తీసుకున్నాం, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే కోబీ కాలీఫ్లవర్ తీసుకున్నాం. ఈ మొత్తం పల్లెటూరు. మనకి సిటీలు ఇంత దగ్గరలో కూడా ఇంత మంచి ఊర్లు ఉన్నాయనేసి మేము అనుకున్నాం ఆ దారి నుండి వెళ్ళేటప్పుడు, ఓకేనా. మనకి ఇదేం కాదు, అడివరం నుండి భైరవ కోన వస్తాం కదా, ఆ తిన్నగా స్ట్రైట్ కొంచెం వెళ్ళాక పెద్ద రోడ్ అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్కి. ఎస్ఆర్పురం ఇంకొక 1 కిలోమీటర్ ఉంది అంటే ముందే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది. ఆ దారి నుండే మధ్యన మనకి శివాలయము, ఇంకా అలా డైరెక్ట్ వెళ్ళిపోయి మనకి పెందుర్తి రోడ్ వస్తుంది. అక్కడ రోడ్కి వెళ్ళిపోతే అక్కడ మనకి అయ్యప్ప స్వామి, ఉత్తరాంధ్ర శబరిమల అంటారు కదా, ఆ గుడి అయితే వస్తుంది అనమాట. అలాగే మనం ఇక్కడ ఉల్లి కాడలు కూడా తీసుకున్నాం, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా అటు నుండి ట్రావెల్ చేసేటప్పుడు కంపల్సరీగా అక్కడ ఆగి ఇలాంటి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అయితే తీసుకోండి. అలాగే మేఘాద్రి గడ్డ బ్యాక్ వాటర్ ఆ బ్రిడ్జ్ దేటాక్ కూడా మనకి ఒక షాప్ ఉంటుందన్నమాట. అక్కడ కూడా ప్యూర్ ఆర్గానిక్ అన్నీ దొరుకుతాయి మీకు, ఓకేనా. ఎటువంటి మందులు వాడకంట అవన్నీ కూడా పండిస్తారనమాట, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే పక్కన ఇంకొక షాప్ ఉంది, ఓకేనా. 2 షాపులు అయితే ఉంటాయి, పక్కనే ఒక షాప్ ఉంది. మనమైతే ముందు షాపులో తీసుకున్నాము, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒక షాప్, ఇంక చుట్టూరు మనకి ఇక్కడ ఇది తాటి తీగలు అంటారు కదా, అవన్నమాట. ఆ సైజ్ చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఆనపకాయలు, వంకాయలు, గుత్తి వంకాయలు వండుకోవడానికి మంచి చిన్నవి అయితే వంకాయలు ఉన్నాయన్నమాట. ఈ కలర్ చూడండి, చూసారు కదా ఎంత బాగుందో. అలాగే ఈ అంత కూడా ఇంకొక కాలీఫ్లవర్ అయితే చాలా పెద్దగా ఉంది, అదైతే 50 అన్నారు. అంటే ఎంత తక్కువ రేటు చూడండి, ఓకేనా. అంత పెద్ద కాలీఫ్లవర్ మనకి 40 రూపీస్కి ఇచ్చారనమాట. చాలా పెద్ద కాలీఫ్లవర్ చూడండి ఇక్కడ పెట్టున్నారు, అది చూసారు కదా. ఆ కాలీఫ్లవర్ ఎంత పెద్దగా ఉందో. అదే మనకి సిటీ సైడ్ చూసుకున్నామంటే కనీసం అది 100 రూపాయలు చెప్తారనమాట. తగ్గిస్తే మహా అయితే ఒక 10 రూపీస్ తగ్గిస్తారు. ఈ కాలీఫ్లవర్కి ఆ కాలీఫ్లవర్కి చాలా తేడా ఉంది, పెద్దది అది. అలాగే ఇక్కడ చూసుకుంటే పొల గుమ్మడికాయ అవి కూడా ఉన్నాయి, గుమ్మడికాయలు కూడా ఉన్నాయి. అన్నీ వీళ్ళు తోటల్లో పండించుకుంటారు అనమాట, ఓకేనా. ప్లేసెస్ ఉంటాయి కదా ఊర్ల సైడ్, అక్కడైతే పండించుకుంటారు, అవే తీసుకొని వస్తారనమాట. అలాగే చూసుకుంటే మనకి గేదెలు, ఆవులు అన్నీ కూడా అక్కడ చాలా, అంటే మేము ఎప్పుడు అక్కడ ఆగము, తిన్నకి స్ట్రైట్కి వెళ్తాము, స్ట్రైట్కి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే అంత బాగుందో. ఇటు వెళ్ళిపోతే మనకి పెందుర్తి తినకు వెళ్ళిపోవచ్చు, ఇటు వెళ్ళిపోతే ఇటు సైడ్కి ఇది చూపిస్తాను అనమాట. చూడండి 290, ఓకేనా. అలాగే అరటికాయలు కూడా చాలా పెద్దవి ఉన్నాయి. ఇప్పుడు అటు సైడ్ రూట్ చూపించాను కదా, అటు వెళ్ళిపోతే మనం పెందుర్తి వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే
మనం డైరెక్ట్ మళ్ళీ ఎస్ఆర్పురం సైడ్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుండి మెయిన్ రోడ్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఎస్ఆర్పురం, రైట్ తీసుకుంటే మనకి అడివారం అయితే వస్తుంది. అక్కడ చిక్కుడుకాయలు తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఆ మధ్యన ఇది ఉంటుంది శివాలయం సైడ్కి వెళ్ళేటప్పుడు. ఎవరైనా ట్రావెల్ చేస్తే ఒకసారి మీరు కూడా చూడండి. మధ్యన ఇలాంటి స్టాల్స్ అయితే దొరుకుతాయి మీకు, వెజిటేబుల్ స్టాల్స్ ఊర్లో. అక్కడైతే కొనండి ఫ్రెండ్స్, ఓకేనా. చాలా హైజీన్, చాలా మంచిగా ఉంటుంది హెల్త్ కూడా. థ్యాంక్ యూ.